ధర్మాన గారు, అమరావతికి మీ పార్టీ ద్రోహం చేసింది. అమరావతిని క్యాపిటల్గా లేకుండా చేయడానికి ఒక కుట్ర చేసింది. అమరావతి పేరుతో ఉద్యమం మొదలైతే దాన్ని అణిచివేయడానికి చూసింది. ఇలా రకరకాలుగా అంటే ఎప్పుడు మీరు ఏ విషయం పైనైనా సరే అమరావతి గురించి మాట్లాడితే వీళ్ళు అమరావతి ద్రోహులు, రాజధాని ద్రోహులు అనేటటువంటి ముద్ర చంద్రబాబు నాయుడు గారు వేయగలిగారు. ఎలా బయటపడతారు? అంటే ఇప్పుడు ఫ్యాక్ట్స్ అన్నీ స్లోగా తెలిసిపోతాయండి వాటికి. ఈవేళ ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక క్యాపిటల్ చేసేటువంటి వాళ్ళు చేసే పనులు కాదు, ఇవి ఇతర ప్రాంతాలకు న్యాయం చేసేది ఇది కాదు అన్నటువంటి తెలిసిపోతుంది. ఆనాడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏనాడు అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని మేము ఎప్పుడు అనలేదే. డీసెంట్రలైజ్ చేద్దాము, అన్ని ప్రాంతాలకు కొద్ది కొద్దిగా అభివృద్ధిని తీసుకువెళ్దాము. ఆనాడు 65 సంవత్సరాలు హైదరాబాద్ కేంద్రీకృతంగా అభివృద్ధి జరిగింది. మిగతా ప్రాంతాలు వెనకబడిపోయినాయి. ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడెక్కడో చట్టపట్టాలు పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయినారు. వారి ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరిగేటట్టుగా చేద్దాము, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి నోచుకుపోతే ఎలాగని చెప్పేసి సాధ్యమైనంత డీసెంట్రలైజేషన్ అప్రోచ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కాదని ఎవరనలే. 4 పోర్ట్లు ఎప్పుడు కట్టారండి? అసలు ఉమ్మడి రాష్ట్రంలోనైనా మన దీని మీద కట్టారా ఎవరైనా? 8 హార్బర్లు, ఫిషింగ్ హార్బర్స్. నేను గుజరాత్ మొన్నే ఒక నెల రోజుల క్రితం పర్యటన చేసి వచ్చాను. ఎంత బాగా అభివృద్ధి చేసుకున్నారండి కోస్టల్ బెల్ట్ని వాళ్ళు. 14,000 మెగావాట్లు విద్యుత్తు, విండ్ పవర్ ద్వారా తెస్తున్నారు. అనేక రకాల పోర్ట్లు కట్టారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వెజలు ఉన్నటువంటి వాడు ఉండుంటే ఇప్పటికీ ఈ రాష్ట్రం కూడా అలా అయిపోయి ఉండేది. మీరు చేస్తుంది ఏంటి, ఆయన చేస్తుంది ఏంటి దబాయించడం కానీ, మీరు ఇప్పుడు చేస్తుంది ఏదైనా ప్రొడక్టివిటీ ఉందా? మీరు చేస్తున్నటువంటిది ప్రొడక్టివిటీ లేనటువంటి పెట్టుబడి అప్పులు తెచ్చి పెట్టేస్తున్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పూర్వం ప్రభుత్వం అలాగ చేసిందంటారు. అవే కదా ఇప్పుడు ఆయన చేసిన నిర్ణయాలు, ఆ గవర్నమెంట్లో జరిగినటువంటి అగ్రిమెంట్లు, ఒప్పందాలే కదా ఇప్పుడు అమలు అవుతున్నవన్నీ. మీరేం చేసినా చూడండి, మీరేం బాధపడితే బాధపడండి, నేను కాదను. ఎంత వర్క్ జరిగిందండి, రియల్ వర్క్ ఎంత జరిగిందండి. మా లాంటి ప్రాంతంలో ఒక పోర్ట్ అంటే 4,300 కోట్లు. ఆ పోర్టు విలువ స్వాతంత్రం లభించినప్పటి నుంచి ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కలిపి కూడా అంత మనీ పెట్టలేదండి. ఒక పోర్టు ప్రభుత్వ అజమాయిషీలో కట్టి అప్పు తెచ్చి ఈవేళ నిర్మాణం చేసే పని అక్కడ జరుగుతుంది. చిన్న విషయం కాదు కదా ఇది. అలాగే 4 పోర్ట్లు ఒక 5 సంవత్సరాల కాలంలోనే తీసుకొచ్చాం. 8 ఫిషింగ్ హార్బర్స్, ఇవన్నీ సముద్ర పొడ్డున అనేకమైన ఇండస్ట్రీస్. ఎంత సిస్టమేటిక్ తీసుకొచ్చాం మీరు చూడండి. పవర్ జనరేషన్లో రివర్సిబుల్ పంప్ మీద తెచ్చినటువంటి జనరేషన్ది ఎంత పెద్ద ఎత్తున వచ్చింది. అది మనకు వచ్చిందా, దేశంకి వచ్చిందా, వస్తే రావచ్చు. యాక్టివిటీ రాష్ట్రంలో యాక్టివిటీ ఎంత పెద్ద ఎత్తున తెచ్చారు. ఇప్పుడేది ఈ 2 సంవత్సరాలు అయ్యి మా లాంటి ప్రాంతంలో 1,000 కోట్లు పెట్టుబడి పెట్టలేదండి. ఈ 1,000 కోట్లు వాటా ఎందుకంటే 3 లక్షల కోట్ల అప్పు, 3 సంవత్సరాలు 3 లక్షల కోట్లు లభించినటువంటి 6 కోట్లు 9 కోట్లలో మా దగ్గర 1,000 కోట్లు పెట్టుబడి మీరు పెట్టలేదే. ఈ 3 సంవత్సరాలు మరి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఆ ఉత్తరాంధ్రకి అందులో 1000 కోట్లు కూడా రాలేదు. మిగతా అంతా ఇటువైపే ఉన్నాయా? కోస్తా రాయలసీమ వైపే ఏమైనా ఉన్నాయా? పక్కన మా ప్రాంతంలో చూసాము, ఎక్కడా అలాంటిదేం జరగలేదు. ఆ పెట్టుబడులేమీ అలాగొచ్చి ఎవరికి మేలు జరిగినటువంటి పరిస్థితి లేదు, అవలేదు. ఆ కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కాన్ఫిడెన్స్ చాలా పెరిగిందండి. నిజంగా వర్క్ జరిగింది. పెట్టుబడి చేసిన అప్పులు చేస్తే ఎన్ని చేశారో అప్పుల్లో మొత్తం అంతా ఆస్తులు క్రియేట్ చేయడానికి పని చేశారు. అన్ని ప్రాంతాలకు వెళ్ళేటట్టు చేయగలిశారు అన్నటువంటిది ఉంది. ఆనాడు ప్రారంభించినవన్నీ మళ్ళీ ఇప్పుడు స్టాప్ అయిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. చూడండి విశాఖలో పెద్ద పెద్ద కంపెనీలకు ఇది మనం కాదు కదా 99 పైసలకి భూములు ఇచ్చే కంపెనీలు రప్పిస్తున్నారంట కదా. లోకేష్ గారు చెప్తున్నారు ఫార్చ్యూన్ 500 కంపెనీలన్నీ వచ్చేసాయి విశాఖ అంటున్నారు కదా 99 పైసలకి భూములు ఇవ్వడం వల్ల. అవన్నీ చాలా విమర్శలకి దారితీస్తున్నాయి. అదేమో రైట్ అప్రోచ్ కాదు. మీరు ఇండస్ట్రీ చేసినప్పుడు సరైనటువంటి పద్ధతుల్లో చేయడం లేదన్నది అన్ని వర్గాలు విమర్శిస్తున్నాయి. మీరు ఇస్తున్నటువంటి భూములు, దాని వెనుకున్నటువంటి వ్యవహారాన్ని
అందరూ విమర్శిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో ఆ విషయాలు ఇంక నేను అంత మాట్లాడను. కానీ ఈ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అయితే మాత్రం కరెక్టు, దాన్ని అంగీకరిస్తారు. సవరణలు జరిగినంత మాత్రాన సవరణలు ఇలాగ 120 సార్లు జరిగిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సవరణ కూడా మరొక సవరణ ద్వారా సరిచేయబడుతుంది తప్ప ఫెయిల్ అయిపోయినటువంటి దాన్ని పట్టుకొని ప్రజలు వేలాడరు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ప్రధానమైంది, ప్రజల చేతిలోనే ఆయుధం ఉంటుంది. దానికి తగ్గట్టుగా సవరణలో చట్టాలు వస్తాయి తప్ప ప్రజలు వేరు చట్టం వేరు అనేటువంటిది నేను నమ్మను, ఎవరూ నమ్మరు. అందుకోసం అలాగ మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. మీరు అమరావతిని చేస్తారా, చేస్తే సేమ్ టైం మిగతా ప్రాంతాలకు కూడా చేయండి, చేసి చూపించండి. మీరు చేస్తున్నది అలాగ అనిపించడం లేదు, అందుకోసమే ఇంకొక ప్రపోజల్ అయినా ఆలోచించండి. ఇవన్నీ అయిపోయినాయి అనే మాటలు చెప్పి మిగతా వాళ్ళు నోరు నొక్కే పని ఇప్పుడు ఈ రోజుల్లో జరిగేటువంటి పని కాదు. అంత అమాయకంగా ప్రజలు లేరు.